ఆంధ్రప్రదేశ్లో చాలా కాలం నుండి ఒక సమస్య ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలలో అడవి ఏనుగుల దాడులు తీవ్రంగా పెరుగుతున్నాయి. జిల్లాలోని అడవులను నాశనం చేయడం వల్ల అడవి ఏనుగులు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలపై దాడులు చేస్తూ పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. ఈ దాడుల వల్ల గత ఏడాది కాలంలో పదుల సంఖ్యలో ప్రాణ నష్టం, భారీగా పంట నష్టం వాటిల్లింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంలోని ఒక నాయకుడు ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్నాడు. ఇంతకు అతనెవరు? అతను కనుక్కున్న పరిష్కారం ఏమిటనేది మీకోసం ఈ స్టోరీలో చూసేద్దాం. ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్న అడవి ఏనుగుల దాడులు, పంట ధ్వంసం, ప్రాణ నష్టం వంటి సమస్యల నివారణకు చర్యల్లో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి ఫలించింది. కర్ణాటక ప్రభుత్వం ఏపీకి కుంకి ఏనుగులను అందించింది. బెంగళూరులోని విధాన సౌధలో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో ఆ రాష్ట్రం నుంచి కుంకి ఏనుగులను ఆంధ్రప్రదేశ్కు అధికారికంగా అప్పగించారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేతుల మీదుగా కుంకి ఏనుగు ఒప్పంద పత్రాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందుకున్నారు. ఈ కుంకి ఏనుగులలో 4 దుబారే శిబిరం నుంచి, మరో 2 శివమొగ్గాలోని సక్రేబైలు శిబిరం నుంచి తీసుకువచ్చారు. ఈ చర్యలు 2024 సెప్టెంబర్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల మధ్య అటవీ ఏనుగుల నిర్వహణకు సంబంధించి ఉత్తమ పద్ధతుల మార్పిడి కోసం కుదిరిన అవగాహన ఒప్పందానికి అనుసానందంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో గత ఏడాది కాలంలో ఏనుగుల దాడుల వల్ల పలువురు ప్రాణాలు కోల్పోయారు. భారీగా పంట నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ పలమనేరు శిబిరాన్ని సిద్ధం చేసింది. ఈ కుంకి ఏనుగులను అక్కడ ఉంచనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర అటవీ సిబ్బందికి గత 6 నెలలుగా శిక్షణ ఇవ్వబడింది. 147 కిలోమీటర్ల ప్రయాణాన్ని కర్ణాటక ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహించింది. కుంకి ఏనుగుల అన్వయానికి సమానంగా సక్రేబైలు శిబిర సిబ్బంది 1 నెల పాటు ఆంధ్రప్రదేశ్లో ఉండనున్నారు. ఈ కుంకి ఏనుగులు అడవి ఏనుగులను నియంత్రించడంలో, నివారించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. దాదాపు 3.5 దశాబ్దాలుగా ఏనుగులు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పంటలను నాశనం చేయడంతో పాటు రైతులను తొక్కి చంపిన ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో శిక్షణ పొందిన కుంకి ఏనుగుల సాయంతో మదగజాల పనిబట్టాలని అటవీ శాఖ నిర్ణయించింది. ఏనుగులు అటవీ సరిహద్దు గ్రామాల వద్దకు వచ్చినప్పుడు కుంకి ఏనుగుల సాయంతో వాటిని లోతట్టు ప్రాంతాలకు తరిమివేయడమే గాక ఒంటరిగా తిరుగుతున్న ఏనుగులను ఈ ఎలిఫెంట్ క్యాంప్ ప్రాంతానికి కుంకీల సాయంతో తీసుకువచ్చి బంధించేందుకు ట్రాల్స్ కూడా అటవీ శాఖ అధికారులు సిద్ధం చేశారు. అయితే ఇప్పుడు ఆ కుంకి ఏనుగుల వల్ల ఎలాంటి ఆపదలు ఎదురవుతాయని ప్రజల్లో మరో ప్రశ్న మొదలవుతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, మొత్తం మీద అంటే చిత్తూరు జిల్లాలో అంటే గత
30 సంవత్సరాల నుంచి కూడా అంటే చాలా రకాలుగా ఎంతో మంది రైతులు చనిపోవడం జరిగింది. అదే విధంగానే గ్రామాల్లో స్థానిక ప్రజలు ఎన్నో రకాలుగా చనిపోవడం జరిగింది. ఎందుకంటే ఏనుగులకు సంబంధించి అంటే చిత్తూరు ఉమ్మడి జిల్లాకు సంబంధించి కుప్పం నుంచి పలమనేరు అదే విధంగానే పుంగనూరు నియోజకవర్గాలు చంద్రగిరి వరకు కూడా తిరుపతి సమీపంలోని చంద్రగిరి వరకు కూడా ఏనుగుల దాడిలో ఎంతో మంది ప్రాణాలు విడిచిన పరిస్థితి. ఎందుకంటే శేషాచలం అటవీ ప్రాంతం నుంచి దాదాపుగా అంటే కుప్పం వరకు కూడా ఉన్నటువంటి అటవీ ప్రాంతాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి అంటే కర్ణాటక వైపు నుంచి వచ్చినటువంటి ఏనుగులు గుంపు దాదాపుగా గతంలో అయితే ఒక 10-12 ఏనుగులు ఉంటే ఇవాళ అంటే ఈ మధ్య కాలంలో అధికారులు చెప్తున్న దాని లెక్కల ప్రకారం దాదాపుగా 84 ఏనుగులు ఇప్పటికే కూడా అంటే ఒక గుంపుగా ఏర్పాటు అవడం జరిగింది. ఇవి అంటే కొన్ని అంటే వాళ్ళ మధ్యన అవి అంటే ఏనుగుల మధ్యనే ఘర్షణ వాతావరణం చేసుకొని 3 టీములుగా విడిపోయి పెద్ద ఎత్తున రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. అదేవిధంగానే స్థానిక ప్రజల్లో గ్రామాల్లో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇది ఈ ఒక్కరోజు సమస్య కాదు, దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్య. మొత్తం చిత్తూరు ఉమ్మడి జిల్లాలో అంటే అటవీ సరిహద్దు ప్రాంతాల్లో ఈ పెద్ద ఎత్తున ఏనుగులు రైతులతో పాటు పంట పొలాల వద్దకు వచ్చి పంటలను నాశనం చేయడమే కాకుండా చేతికొచ్చిన పంటలన్నింటినీ కూడా నాశనం చేస్తూ కూడా రకరకాలుగా నష్టం చేకూరుస్తూ రావడం జరిగింది. అయితే దీనికి శాశ్వత పరిష్కారం చేయాలని పెద్ద ఎత్తున రైతులు ఎన్నో రకాలుగా గతంలో డిమాండ్ చేసినప్పటికీ కూడా ఎటువంటి ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోలేదు. అయితే ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు రైతులని ప్రాణాలను తీసుకున్నటువంటి ఏనుగుల్ని కట్టడి చేయడానికి, అదే విధంగానే పంటలను ధ్వంసం చేస్తున్నటువంటి ఏనుగుల్ని కట్టడి చేయడానికి, గ్రామాల్లో నిద్ర లేని రాత్రులు గడుపుతున్నటువంటి స్థానిక ప్రజలకి అంటే ఉపశమనం కలిగించడానికి కర్ణాటక ప్రభుత్వంతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందానికి సంబంధించి కుంకు ఏనుగుల్ని నిన్న మొత్తం 4 ఏనుగుల్ని తీసుకురావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సీఎం సిద్ధరామయ్య అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి నేరుగా వెళ్ళి కుంకు ఏనుగులు అంటే ప్రధానంగా అంటే అటవీ ప్రాంతాల్లోకి ఎందుకంటే ఇలాంటి ఏనుగుల గుంపు వచ్చిన సందర్భంలో ఒక కుంకు ఏనుగు కూడా ఉన్నా కూడా సరే దాన్ని నేరుగా దాన్ని ఆల్రెడీ చిన్నప్పటి నుంచి కూడా ట్రైన్ చేస్తుంటారు. దాదాపుగా 10 నుంచి 15 ఏనుగులు ఉన్నటువంటి గుంపును ఎదుర్కొనేటటువంటి శక్తి సామర్థ్యాలు అంటే చతురత ఆ కుంకు ఏనుగులకు ఉంటాయి. అందువల్లనే దాదాపుగా అంటే ఇప్పటికే 3-4 టీములుగా విడిపోయి అటవీ ప్రాంతాల్లో తిరుగుతున్నటువంటి ఏనుగుల్ని కట్టడి చేయడానికి తొలి దశలో 4 ఏనుగుల్ని కుంకు ఏనుగుల్ని కర్ణాటక ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది. అవి గత రాత్రి అంటే పలమనేరు ఉన్నటువంటి అటవీ ఫారెస్ట్ కి అక్కడ ఉన్నటువంటి రేంజ్ అధికారుల ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఫారెస్ట్ కి జోన్ కి తీసుకురావడం జరిగింది. వాటిని ఎంతో సంరక్షణగా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఆల్రెడీ ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒక ట్రైనింగ్ తీసుకొని ఉంటాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి అంటే మావటీలు అంటే ఏనుగులను సంరక్షించేటటువంటి సిబ్బంది కర్ణాటకకు సంబంధించిన సిబ్బందిని కూడా వాళ్ళు కూడా దాదాపుగా మరో 4 రోజుల పాటు ఇక్కడే ఉంటారు. ఇక్కడ నుండి ఇక్కడ మనకు ఉన్నటువంటి సిబ్బందికి ట్రైన్ చేసిన తర్వాత ఏనుగులన్నింటినీ కూడా అప్పగించి ఇక్కడ నుంచి కూడా రిటర్న్ వెళ్లే అవకాశం అయితే ఉంది. ఇది ఎంతో విసులుబాటు. ఎందుకంటే గతంలో ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డారు. చేతికొచ్చిన పంటలు అరటి పంటలు కావచ్చు, మామిడి పంటలు కావచ్చు, అదేవిధంగానే వరి, మొక్కజొన్న ఇట్లా రకరకాల పంటలు అంటే రాయలసీమ జిల్లాలో ఎక్కువగా ఈ చిత్తూరు జిల్లాలో ఉమ్మడి జిల్లాలో అంటే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా ఎక్కువగా ఈ పంటలు పండిస్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో రైతులు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి, రైతులు అడ్డుకోవడానికి వెళ్తే రైతులు చంపివేసిన పరిస్థితి, అదేవిధంగా పంటలను ధ్వంసం చేసిన పరిస్థితి, గుంపులుగా వచ్చినటువంటి ఏనుగులు రకరకాల ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. అయితే వీటన్నిటికీ పరిష్కారం చేసే దిశగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత ఎన్నికల సందర్భంగా కూడా పలు ప్రాంతాల్లో ఇట్లా తిరుపతి వచ్చిన సందర్భంలో కావచ్చు, అదేవిధంగానే కుప్పము ఇలాంటి కొన్ని ప్రాంతాలు వెళ్ళిన సందర్భంలో కొన్ని వాగ్దానాలు చేయడం జరిగింది. గజరాజులను ఆట కట్టించడానికి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కుంకు ఏనుగుల్ని అంటే పక్క రాష్ట్రాలతో ఎంఓయూ కుదుర్చుకుని అక్కడి నుంచి కూడా తీసుకొస్తాం, ఎవరు కూడా అధైర్యపడద్దన్నట్టు కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. రైతుల నుంచి స్థానిక ప్రజల నుంచి ఎక్కువగా చంద్రగిరి నియోజకవర్గం కావచ్చు, పలమనేరు కావచ్చు, పుంగునూరు కావచ్చు, కుప్పం, అదేవిధంగానే మదనపల్లి సరిహద్దు ఇట్లాంటి కర్ణాటక బార్డర్ అంటే కుప్పం సరిహద్దుల్లో ఉన్నటువంటి కర్ణాటక తమిళనాడు ప్రాంతంలో ఏనుగులు పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. అంటే గతంలో కందకాలు తవ్వారు, అదేవిధంగానే ప్రహరీ గోడలు నిర్మించారు, అంటే కంచెలు ఏర్పాటు చేశారు. ఎన్ని ఏర్పాట్లు చేసినా ఎన్ని చర్యలు తీసుకున్నా పంట పొలాలపై నుంచి దాడులు చేయడం, దాని తర్వాత రైతులు ప్రాణాలు చేయడం, అదేవిధంగా గ్రామాల్లో నిద్రలేని రాత్రులు కడుపుతూ కూడా ప్రజల్లో భయభ్రాంతులు గురి చేసే రకమైన చర్యలు తీసుకోవడం జరిగాయి ఏనుగుల దాడుల కారణంగా. వాటికి పరిష్కారం కుదిరిందని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద 4 కుంకు ఏనుగులు పలమనేరుకు అటవీ ఫారెస్ట్ ఉన్నటువంటి జోన్లకి తీసుకురావడం జరిగింది గత రాత్రి. దాదాపుగా 1.5 రోజు ప్రయాణం చేసిన తర్వాత
170 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ఏనుగుల్ని ఇక్కడికి సురక్షితంగా తీసుకొచ్చారు. ఇవి మరో 4 రోజుల పాటు కూడా అటవీ ఫారెస్ట్ అధికారుల ఆధీనంలోనే ఉంటాయి, ఆ జోన్ లోనే ఉంటాయి. దాని తర్వాత అంటే ఫారెస్ట్ లేక ఏదైనా సరే ఏనుగులు ఫారెస్ట్ నుంచి కూడా పంట పొలాలపైకి కావచ్చు, లేదంటే గ్రామాలపైకి వస్తే కానీ మాత్రం వీటిని అంటే అడ్డు పెట్టుకుని ఏనుగుల గుంపుని మరోసారి రిటర్న్ అటవీ ప్రాంతాల్లోకి తరివేసే విధంగా కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. సో మొత్తం మీద మాత్రం చాలా ప్రాంతాల్లో అంటే గత 30 సంవత్సరాలు ఉన్నటువంటి పరిష్కారానికి అంటే ఉన్నటువంటి సమస్యకి పరిష్కారం కుదిరిందని మనం చెప్పుకోవచ్చు. గోపీనాథ్, ఈ కుంకి ఏనుగుల వల్ల ప్రజలకేమైనా హాని జరిగే అవకాశం ఉందంటారా? సమస్య లేదు. ఎందుకంటే కుంకి ఏనుగులు అనేది అవి పుట్టినప్పటి నుంచి కూడా చాలా ట్రైనింగ్ గా పెంచుతారు. అది కాకుండా కర్ణాటకలో అక్కడ కుంకి ఏనుగులు అంటేనే వాళ్ళు ఎన్నో రకాల ప్రికాషన్స్ తీసుకుంటారు చిన్నప్పటి నుంచి. అంటే వాటికి సంరక్షించిన విధానం కావచ్చు, లేదంటే ఏనుగులు అంటే అటవీ ఫారెస్ట్ లేకి వాటిని తీసుకెళ్లే సమయంలో అంటే దాదాపుగా ఒక 10-12 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ ఏనుగుల్ని అటవీ ఫారెస్ట్ లోకి కూడా తీసుకెళ్తారు, అక్కడ ట్రైన్ చేస్తారు. ఒకవేళ ఏనుగులు కానీ ఎదురుగా వస్తే వాటిని అంటే మనుషులు ఎవరు కూడా అంటే వాటిని సంరక్షించేటటువంటి సిబ్బంది ఎవరు కూడా వెళ్ళరు. కేవలం కుంకి ఏనుగులుగా చెప్పుకుంటున్నటువంటి ఆ కుంకి ఏనుగునే పంపిస్తారు. 10 నుంచి 15 ఏనుగుల గుంపు వచ్చినా కూడా సరే వాటిని ఎదుర్కొనే సత్తా ఆ కుంకి ఏనుగులకు ఉంటుంది. ఆ రకంగా పౌష్టికాహారంతో వాటిని పెంచుతారు. దాని తర్వాత ఆ ఏనుగులు ఒకవేళ సరే ఆ గుంపులో ఉన్నటువంటి ఏనుగులు ఏదైనా సరే కుంకి ఏనుగు పైన దాడి చేసినా కూడా తట్టుకునే శక్తి ఆ కుంకి ఏనుగుకు ఉంటుంది. ఆ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు, ఆ రకంగానే సంరక్షణ చేస్తారు. దాని తర్వాత కుంకి ఏనుగు వాటితో పాటునే అంటే 10-15 ఏనుగులతో పాటునే అది కూడా అటవీ ప్రాంతం లోపలికి వెళ్ళి అక్కడ వాటిని వదిలిపెట్టేసిన తర్వాత మళ్ళా కూడా అంటే అక్కడ సిబ్బంది ఉంటారు కాబట్టి వాళ్ళ సంరక్షణలో మళ్ళా కూడా ఏనుగు మళ్ళా కూడా అంటే ఉన్నటువంటి ఏదైతే జోన్ ఏర్పాటు చేస్తుంటారు కాబట్టి ఆ జోన్ కు రిటర్న్ వచ్చేస్తుంది. ఇదంతా కూడా చాలా అంటే సిబ్బంది చాలా చామశక్తిగా వ్యవహరిస్తారు. దాన్ని గతంలో ఎన్నో రకాల ప్రభుత్వాలు ఇక్కడ ఏర్పాటు చేయాలనుకున్నప్పటికీ కూడా అది సాధ్యపడలేదు. కానీ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం అక్కడ ప్రభుత్వంతో మాట్లాడి చాలా రోజులు సంప్రదింపులు జరిపి దాదాపుగా 10 నెలల తర్వాత కుంకి ఏనుగులు అంటే అసలు వస్తాయి, ఇలాంటి పరిష్కారం జరుగుతుందని చెప్పి ఇక్కడ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి రైతులకు కానీ స్థానిక ప్రజలకు కానీ ఎవరు కూడా ఊహించలేదు. అంటే గతంలో ఎన్నో రకాల ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకున్నారు తప్ప ఈ రకంగా కుంకి ఏనుగులు తీసుకొని వచ్చి శాశ్వత పరిష్కారం చేయిస్తారనేటువంటి ఆలోచన ప్రజల్లో కూడా లేదు. కానీ అలాంటిది ప్రభుత్వం వాగ్దానం చేసిన ప్రకారం ఆ రకంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అందువల్లనే తొలి దశలో 4 కుంకి ఏనుగులు రావడం జరిగింది. గతంలో ఏనుగులు కాలం నుంచి ఎంతో మంది రైతులు చనిపోయారు. అంటే సహజంగా అటవీ ప్రాంతాలు కావచ్చు, లేదంటే ఆ ప్రాంతాల సరిహద్దుల్లో కందకాలు దవ్వుతారు, పెద్ద ఎత్తున లోతైనటువంటి కందకాలు. అటవీ ప్రాంతాల నుంచి పంట పొలాలు దాటకుండా భారీగా ఎత్తుగా కందకాలు అంటే లోతైనటువంటి సొరంగాల లాగా తవ్వుతూ ఉంటారు. అదే అంటే గ్రామాల వైపు వచ్చి గ్రామాల్లో పని అంటే ఇల్లు ధ్వంసం చేసే పరిస్థితి లేకుండా ఈ రకంగా కొన్ని అంటే ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం, సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం ఇలాంటి కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు గతంలో చర్యలు తీసుకున్నప్పటికీ కూడా వాటన్నిటిని భద్ర చేసుకుని గ్రామాల్లోకి వచ్చి దాడులు చేసే గతంలో ఏనుగులన్నీ కూడా వాటిని పరిష్కారం చేసే దిశగా ఈసారి కుంకి ఏనుగులతోనే పరిష్కారం అవుతుంది అనే ఒక ఆలోచనతో ప్రభుత్వాధినేత కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు సమన్వయం చేసుకుని ఈ రకమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇందులో కర్ణాటక ప్రభుత్వాలు కూడా అందరూ కూడా అభినందిస్తున్నారు. అంటే ఏపీ ప్రభుత్వం అడిగిన వెంటనే 4 కుంకి ఏనుగుల్ని అంటే ఇన్నాళ్ల పాటు దాదాపుగా 10-12 సంవత్సరాల పాటు కూడా అక్కడ ట్రైనింగ్ తీసుకున్నటువంటి పెంచి పోషించినటువంటి ఏనుగుల్ని ఇచ్చిన నేపథ్యంలో ఆ ప్రభుత్వానికి కూడా ఇక్కడ స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఎందుకంటే చాలా మంది రైతులు చనిపోవడం జరిగింది. చాలా మంది బాధితులు అంటే చేతికొచ్చిన పంట అంటే ఇంకా పంట అంటే బయట ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకునేటువంటి పంటలన్నీ కూడా అరటి కావచ్చు, లేకపోతే మామిడి పంటలు కావచ్చు, ఇలాంటివన్నింటినీ కూడా తీవ్రంగా నష్టపోయారు. వాళ్ళందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి రిపీట్ అవ్వకుండా ఉండాలంటే కుంకి ఏనుగుల సంరక్షణలో ఇక ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది కాబట్టి అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో ఇంకా ఇక మీద ఆల్రెడీ 3-4 టీమ్స్ గా ఏర్పడి అంటే డివైడ్ అయిపోయినటువంటి ఏనుగుల గుంపు దాదాపుగా 84 ఏనుగులు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ఆ ఏనుగులన్నింటినీ కూడా అంటే టీమ్స్ అంటే విడిపోయి అవి పెద్ద ఎత్తున దాడులు చేస్తున్న నేపథ్యంలో వాటిని ఆట కట్టించడానికి ఈ కుంకి ఏనుగుల్ని అంటే ప్రత్యక్షంగా వీటిని రంగంలో విధించారు. దాని తర్వాత ఆ ఏనుగులు ఒకవేళ గ్రామాల వైపు కానీ లేదంటే పంట పొలాల వైపు కానీ వస్తే వాటన్నిటిని కూడా అంటే వాళ్ళతో ఆ ఏనుగులతో పాటు కలిసి నేరుగా అటవీ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ వాటిని వదిలిపెట్టేసి ఈ ఒక ఏనుగు మాత్రమే కుంకి ఏనుగు మాత్రమే రిటర్న్ వచ్చేస్తాయి అంటే ఏదైతే ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేస్తున్నటువంటి జోన్ ప్రాంతాలకి.
సో ఇదంతా కూడా ఒక శుభపరంగానే చెప్పుకోవచ్చు. ఆ ఫారెస్ట్ అధికారులు కూడా అంటే ఏపీకి సంబంధించినటువంటి ఫారెస్ట్ అధికారులు నిన్న డిఎఫ్ఓ గారు కానీ లేదా కొంతమంది ఫారెస్ట్ అధికారులు కూడా ఘటనాస్థలానికి చేరుకుని వాటిని రిసీవ్ చేసుకోవడం జరిగింది. చాలా జాగ్రత్తలు తీసుకుని వాటిని సంరక్షణ చేస్తారు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి సిబ్బందికి ఈ కుంకి ఏనుగులు ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా వాటిని సంరక్షించాలనేది కాస్త తక్కువ. అంటే ఆల్రెడీ గత నెల నుంచి కూడా ఇక్కడ ఉన్న సిబ్బంది కర్ణాటకకి వెళ్ళి అక్కడ వాటిని సంరక్షణ చేసే విధానాన్ని వాటి కూడా తెలుసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ కూడా మరో 4 రోజుల పాటు కూడా అంటే కర్ణాటకకు సంబంధించిన అక్కడ సిబ్బంది ఇక్కడే ఉంటే కదా బాగుంటుంది అభిప్రాయాన్ని ఇక్కడ అధికారులు చెప్పిన నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం ఆమోదం తెలిపి దాదాపుగా 10 మంది సిబ్బందిని కర్ణాటకకు సంబంధించిన ఈ కుంకి ఏనుగు సంరక్షించే సిబ్బందిని కూడా ఇక్కడే రాత్రి బోర్లు పెట్టబోతున్నారు. 4 రోజుల తర్వాత పూర్తి స్థాయిలో వాటిని అంటే అటవీ ప్రాంతాల్లో ఏదైనా సరే అంటే పంట పొలాలు గ్రామాల పైన ఏనుగులు కనుక వస్తే వాటికి అంటే రంగంలోకి దిద్దే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ గోపీనాథ్.